Identity. Identify from A to A. A to A. I up అంటే B to B. Identify B to B. Next ఏదని చూడండి. F అనేది ఏ నుంచి బిగ్ బైజెక్టివ్. F అనేది ఏ నుంచి బైజెక్టివ్. బైజెక్టివ్ అంటే బోత్ 1 1 and 2. 1 1 అర్థం ఏంటి? 1 నుంచి 1. ఇంజెక్టివ్ అంటాం. ఆంటో అంటే సబ్జెక్టివ్. 1 1 అంటే ఇమేజ్ ఈక్వల్ అయితే ఎలిమెంట్ ఈక్వల్ అవ్వాలి. ఆంటో అంటే డొమైన్ సెక్టర్ ఇన్సెట్ ఈక్వల్ అవ్వాలి. అది కాన్సెప్ట్. F from A to B అనేది బైజెక్టివ్ అయినప్పుడు F సర్కిల్ F సర్కిల్ F అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇది ఇక్కడ F కాబట్టి IA రాయాలి. అలాగే F సర్కిల్ F ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఫంక్షన్ అంటే ఇక్కడ F నుంచి ఎక్కడ ఉంటుంది B నుంచి A అంటే IB రాయాలి. అది ప్రూవ్ చేయాలి. బట్ F అనేది బైజెక్టివ్ అయితే F సర్కిల్ F ఇన్వర్స్ ఏమో IB, F ఇన్వర్స్ సర్కిల్ F ఏమో IA చెప్పాలి. అంటే మనం ఏది ఒప్పుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఏది ఎజ్యూమ్ చేసుకోవాలి? F అనేది బైజెక్టివ్ తీసుకోవాలి. F బైజెక్టివ్ అయితే నేను తీరం ప్రూవ్ చేస్తాం. F ఇన్వర్స్ కూడా ఉంటుంది బైజెక్టివ్. F ఇన్వర్స్ అంటే డిఫైన్ చేస్తాం B F B ఈక్వల్ టు A అయితే F ఆఫ్ B ఈక్వల్ టు B డిఫైన్ చేస్తాం. అది మనకి ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ వన్ చెప్పాలి F ఇన్వర్స్ ఆఫ్ F ఈక్వల్ టు IA చెప్పాలి. ఈక్వాలిటీ ఆఫ్ 2 ఫంక్షన్ ఎలా చెప్తాను? 2 ఫంక్షన్లు ఈక్వల్ అవుతాయి. ఇమేజ్ ఈక్వల్ అవ్వాలి. డొమైన్ అయితే ఇమేజ్ ఈక్వల్ అవ్వాలి. బట్ ఫస్ట్ మీరు ఏం ప్రూవ్ చేయాలి? F ఇన్వర్స్ ఆఫ్ F కి IA కి డొమైన్ ఒకటే చెప్పాలి. IA కి డొమైన్ ఏ తెలుసు మనకి. F సర్కిల్ F కూడా F ఇన్వర్స్ ఆఫ్ F కూడా డొమైన్ ఏ. F ఇన్వర్స్ ఆఫ్ F అంటే ఫస్ట్ దేని యూజ్ చేస్తాం? F ఎక్కడి నుంచి A నుంచి B కి. ఇది F ఇన్వర్స్ B నుంచి A కి. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? A నుంచి A కి. బట్ F ఇన్వర్స్ సర్కిల్ F కి IA కి డొమైన్ ఒకటే. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి మీరు? ఇమేజెస్ ఏమని చెప్పాలి? ఇమేజ్ ఏమంటే ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ డొమైన్ ఈక్వల్ చెప్పేస్తాం. ఇమేజెస్ ఏమని చెప్పాలి? ఇమేజ్ ఎలా తీసుకోవాలి? లెట్ A బిలాంగ్స్ టు A తీసుకోండి. నెక్స్ట్ A బిలాంగ్స్ టు A తీసుకుంటే F ఇన్వర్స్ ఆఫ్ F ఆఫ్ A క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే దీని F ఇన్వర్స్ ఆఫ్ F ఆఫ్ A. F of B అంటే మళ్ళీ A అంటే A ని I ఆఫ్ A అని రాయొచ్చు కదా. దేర్ఫోర్ F ఇన్వర్స్ ఆఫ్ F తో A కి ఇమేజ్ ఎంత వచ్చిందో IA తో కూడా ఇమేజ్ ఎంత వచ్చింది. ఇప్పుడు డొమైన్ ఈక్వల్ అయ్యే ఇమేజ్ కూడా ఈక్వల్ అయ్యే. Therefore, 2 functions are equal. Therefore, F inverse of F equal to IA.